బ్రేకింగ్ న్యూస్ రేపు దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్ కాబోతున్నాయి. ఆన్లైన్ ఫార్మసీలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ బంద్ లో దాదాపు 13 లక్షలకు పైగా మెడికల్ షాప్స్ పాల్గొన్నాయి. ఆన్లైన్ మెడికల్ షాపుల విధానం రద్దు చేయాలని, కార్పొరేట్ మెడికల్ షాప్స్ ఇస్తున్న డిస్కౌంట్లపై నియంత్రణ ఉండాలనే డిమాండ్తో ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ ఈ బంద్కు పిలుపునిచ్చింది. ఈ బంద్ కారణంగా సాధారణ మందుల కొనుగోలుకు ఓ రోజు ఇబ్బంది కలగబోతోంది. హాస్పిటల్స్ కు అనుబంధంగా ఉన్న ఎమర్జెన్సీ ఫార్మసీలు మాత్రమే తెరిచి ఉండనున్నాయి. ఆన్లైన్ ఫార్మసీలు ఈ ఫార్మసీల వల్ల చిన్న మెడికల్ షాపులకు జరుగుతున్న నష్టాన్ని వ్యతిరేకిస్తూ ఈ బంద్ జరుగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఆన్లైన్ మందుల అమ్మకాలు పూర్తిగా నిషేధించాలని మందుల షాపుల యజమానులు డిమాండ్ చేస్తున్నారు. కోవిడ్ సమయంలో తెచ్చిన డోర్ స్టెప్ డెలివరీ కోసం ఇచ్చిన సడలింపులు తక్షణమే రద్దు చేయాలని కోరుతూ ఉన్నారు. ధరల నియంత్రణ విషయంలో నేషనల్ ప్రైస్ అథారిటీ ప్రకారం విక్రయాలు చేయాలని డిమాండ్ చేశారు. ఆన్లైన్ కార్పొరేట్ మెడికల్ షాపుల పరిమితికి మించి డిస్కౌంట్ ఇవ్వడంతో తమకు తీవ్ర నష్టం వస్తుందని మెడికల్ షాప్స్ నిర్వాహకులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ కు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, ప్రస్తుతం రేపు దేశవ్యాప్తంగా దాదాపు 13 లక్షలకు పైగా మెడికల్ షాపులను కూడా బంద్ కాబోతున్నాయి. దీని ద్వారా కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎమర్జెన్సీ సేవలు ఏవైతే ఉన్నాయో అటు హాస్పిటల్కు అనుబంధంగా ఉన్న మెడికల్ షాపులు మాత్రం యథావిధిగా పనిచేస్తాయి. ఎమర్జెన్సీ సేవలను కూడా సాధారణంగానే పనిచేస్తాయి. కానీ ప్రధానంగా ఈ ఆన్లైన్ ఈ ఫార్మసీ వల్ల ఈ రెగ్యులర్గా మెడికల్ షాపులు నిర్వహించే మెడికల్ షాప్ యజమానులకు నష్టం వాటిల్లుతోంది దీని ద్వారా అనేది కూడా వారంతా చెప్తున్నారు. కరోనా టైం నుంచి కూడా ఈ ఆన్లైన్ విధానాన్ని ప్రభుత్వం అందుబాటులో తీసుకొచ్చిన నేపథ్యంలో ఈ ఇబ్బంది ఏర్పడుతుంది. అంటే ఒకవైపు ప్రిస్క్రిప్షన్ లేకపోయినప్పటికీ కూడా ఆన్లైన్ ద్వారా మందులు విక్రయిస్తున్నారు. అవన్నీ కూడా డేట్ ఎక్స్పైర్ అయినవి, సరైన నాణ్యత లేని మందులు కూడా కొన్ని విక్రయిస్తున్నారనేది కూడా ప్రధానంగా మెడికల్ అసోసియేషన్ సంబంధించిన అంటే ఆల్ ఇండియా ఆర్గనైజేషన్స్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ సంబంధించిన అసోసియేషన్ సభ్యులు చెప్తున్నారు. దానిలో భాగంగానే వారంతా కూడా రేపు రోడ్లపైకి రాబోతున్నారు. దేశవ్యాప్తంగా 13 లక్షలకు వరకు ఉన్న మెడికల్ షాపులను కూడా క్లోజ్ చేయబోతున్నారు. ప్రజెంట్ మనం ఢిల్లీలోని బెంగాలీ మార్కెట్లో ఉన్నాం. ఇక్కడ ఇప్పుడు కూడా చాలా రద్దీగా ఉంటుంది మెడికల్ షాపులతో. కానీ చాలా వరకు ఆన్లైన్ పర్చేజింగ్ జరగడం వల్ల కొంత ఇక్కడ బిజినెస్ కూడా అంతగా ఉండడం లేదనేది కూడా వీరు ఎవరైతే మెడికల్ షాపు నిర్వాహకులు చెప్తున్నారు. దానిలో భాగంగానే రేపు దేశవ్యాప్తంగా ఈ బంద్ పాటిస్తున్న నేపథ్యంలో ఇక్కడ కూడా బెంగాలీ మార్కెట్లో ఈ మెడికల్ షాపులను కూడా రేపంతా కూడా క్లోజ్ చేయబోతున్నారు. దానిలో భాగంగా ఇక్కడ మనం ప్రజెంట్ బెంగాల్ మార్కెట్ మెడికల్ షాప్లో ఉన్నాం. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు వీళ్ళు రేపు దేశవ్యాప్తంగా బంద్ పాటిస్తున్నారనేది కూడా వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. जी बोले कल से पूरा कंट्री वाइड स्ट्राइक चल रहा है मेडिकल शॉप्स का, किस लिए कर रहे हैं आप लोग? ये सर हो रहा है ऑनलाइन के अगेंस्ट में हम लोग सब एक साथ होके आना चाहते हैं केमिस्ट वाले, क्योंकि ऑनलाइन फार्मेसीज जो है वो हमारा बहुत काम कट कर रहे हैं ज़्यादा डिस्काउंट्स ऑफ़र करके। और सबसे पहली बात तो जो ऑनलाइन है वो लीगल भी नहीं है, वो इलीगली काम कर रहे हैं, ऑथराइज्ड नहीं है वो ऐसे मेडिसिन देने के लिए, और उनका कोई प्रॉपर काम भी नहीं होता, कोई फार्मासिस्ट नहीं होता वहाँ पे, कुछ नहीं होता, बस उनको डिस्काउंट्स ऑफ़र करने कस्टमर्स को और रिटेलर्स का काम कट करना है, उनका मेन मोटिव यही रहता है। और डिस्काउंट बहुत ज़्यादा ऑफर करते हैं, वो जितना मार्जिन होता है नॉर्मल उससे भी ऊपर डिस्काउंट ऑफर करते हैं। ये ऑनलाइन का आपके पास मेडिकल शॉप का फ़र्क कितना पड़ता है, वेरिएशन कितना, आप कुछ बोल सकते हैं इसका मेडिसिन? सर एक्सपायरी डेट्स का हेर फेर होता है उसके अंदर। एक्सपायरी डेट को वो लोग मिटा के उस पर नई एक्सपायरी डाल देते हैं। जैसे 25 में दवा एक्सपायर होगी, 27 डेट डाल दी उसको दोबारा रीसेल करने के लिए प्रोडक्ट को अपने, तो ये बहुत रहता है। हम लोग ऐसा ना कर सकते हैं, ना हम करेंगे कभी। अच्छा, ये ऐसा डेट है, ये డేట్ మనం చూస్తున్నాం. ఇది ఈ డేట్ ఇటువంటి డేట్ जो एक्सपायरी डेट है उस पे ఇటువంటి డేట్స్ వాళ్ళు అరేంజ్ చేసి కొత్త డేట్లో పెడతారు. అందువల్ల ప్రధానంగా పెట్టి విక్రయిస్తారనేది కూడా వారు చెప్తున్నారు. మనం చూస్తున్నాం ఈ డేట్స్ ఎవరైతే ఉన్నాయో సిరఫ్, ఈ ఎలెక్స్ సిరఫ్ అనేది ఇటువంటి డేట్స్ను ఎక్స్పైర్ అయిన తర్వాత డేట్లు మార్చి వాళ్ళు తక్కువ రేట్కు విక్రయిస్తున్నారనేది ఈ మెడికల్ షాప్లో వారు చెప్తున్నారు. ఇన్కేస్ आपके पास 158 रुपीज़ है, वो कितना में बेच सकता है ऑनलाइन में?
वो सर इस पे आराम से 20-25% के अराउंड डिस्काउंट दे सकते हैं, और इतना टोटल मार्जिन ही नहीं होता इस प्रोडक्ट पे, क्योंकि ये आप देखिए ग्लेनमार्क कंपनी का है, ये स्टैंडर्ड कंपनी का मेडिसिन है। इस पे मार्जिन मैक्सिमम से मैक्सिमम 20% के अराउंड रहता होगा, और वो 25 कैसे ऑफर कर सकते हैं फिर? ऐसे तो वो लोग लॉस में जा रहे हैं फिर, या फिर कुछ गड़बड़ कर रहे हैं वो। तो ये दोनों चीज़ें हो सकती है सर। ये ऑनलाइन बोले तो बिना प्रिस्क्रिप्शन भी रहते हैं आपके पास, तो आप कंपलसरी प्रिस्क्रिप्शन लेके ऐसा मेडिसिन आप देते हैं ये, फिर वो ऑनलाइन में नहीं देते, आप क्या बोलते हैं? हमारा जो भी सेल रहता है मेडिसिन का प्रिस्क्रिप्शन बेस्ड ही रहता है, और हम सबके सब यहाँ पे ऑथराइज फार्मासिस्ट है, सबने स्टडी कर रखा है वहाँ पे, लेकिन कोई ऐसा फार्मासिस्ट नहीं होता कुछ वहाँ पे। वो लोग बस मेडिसिन सेल करते हैं, डेट्स की उनकी रीशफलिंग होती है और डिस्काउंट्स एक्स्ट्रा ऑफर करते हैं, बस उनका यही काम चलता है उनका। तो आपका डिमांड क्या है? कल तो कंट्री वाइड स्ट्राइक चलेगा पूरा, थोड़ा तकलीफ भी हो सकता है, आप क्या डिमांड, क्या आप क्या मांग रहे हैं? हम सर यही चाहते हैं कि ऑनलाइन का जो भी सारा है ये क्लोज़ किया जाए। हमारा तो यही सिंपल डिमांड है, क्योंकि हम लोगों को उससे बहुत फ़र्क पड़ रहा है, डिस्काउंट्स इतने ऑफर करते हैं वो, और बिल्कुल सारा इलीगल काम है इनका, कोई अब इलीगल हो ही नहीं है इंडिया के अंदर कि ऑनलाइन सेल हो सकती है मेडिसिన్స్ की। అంటే ప్రధానంగా చెప్తుంది వాళ్ళు చట్టబద్ధం కాని వ్యాపారం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఒక ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. ఒకవేళ 27 లేదా 26 వరకు ఉన్న డేట్ను 2026 ఏప్రిల్ వరకు ఉన్న డేట్ను మార్చి మళ్ళీ దాన్ని 2027 ఏప్రిల్గా కూడా మార్చే అవకాశం ఉంటుంది అని కూడా చెప్తున్నారు. ఆ డేట్ మార్చి మరీ విక్రయిస్తున్నారు కాబట్టి 20 నుంచి 25 వరకు వాళ్ళు డిస్కౌంట్ ఇస్తున్నారు. మరోవైపు అక్కడ ఫార్మ్స్ ఇస్తూ ఉండరు, ఎటువంటి ప్రిస్క్రిప్షన్ ఉండదు, వాటిలో కూడా క్వాలిటీ ఉండదు మందుల్లో అనేది వారు చెప్తున్నారు. దానిలో భాగంగానే ఇదంతా కూడా కరోనా టైంలో తీసుకొచ్చారు కాబట్టి, కరోనా టైంలో ఎవరు కూడా బయటకు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి ఆన్లైన్ డెలివరీ అనేది కేంద్ర ప్రభుత్వం అందుబాటులో తీసుకొచ్చింది. దాన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తున్నారు. కానీ దాన్ని కొంతమంది దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. మెడిసిన్స్ అని కూడా ఎక్స్పైరీ అయిన డేట్ల మెడిసిన్స్ అన్నిటి కూడా తక్కువ రేటుకు విక్రయిస్తున్నారు, పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఇచ్చే అనేది కూడా చెప్తున్నారు. ఇక్కడ ఈ మెడికల్ షాప్ యజమాని ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. जी बोलिए, पहले से बिजनेस कैसा है? ये ऑनलाइन ज़्यादा चल रहा है, अभी कैसे चल रहा है? ऑनलाइन तो चल ही रहा है, अब भी चल रहा है, अच्छा चल रहा है। वो लोग बिना पर्चे की दवाई देते हैं और पर्चा AI से बना लेते हैं, जिसमें नशीले दवाई बेचते हैं वो लोग, सब कुछ तरह बेचते हैं, बच्चों को भी देते हैं, सबको दे देते हैं। तो इसलिए गलत कर रहे हैं वो लोग। आपको मांग क्या है? मांग यही है कि ऑनलाइन सब बंद हो जाना चाहिए। जो प्रिस्क्रिप्शन डॉक्टर लिखते हैं उसके थ्रू ही जानी चाहिए दवाइयाँ, ये कोई और फार्मासिस्ट के थ्रू जाने चाहिए। जो भी फार्मासिस्ट आगे डिस्पेंस करे उनको देना चाहिए। वो लोगों ने ना कोई डॉक्टर रखा है ना कोई फार्मासिस्ट रखा है, ब्लिंकिट वालों के थ्रू जो कि खाने का काम करते हैं उनके थ्रू दवाइयाँ देते हैं, जो कि बिल्कुल गलत है। लोगों की हेल्थ के लिए खेल रहे हैं, उसके अगेंस्ट कर रहे हैं, ये ठीक नहीं है। మొత్తంగా చూసుకుంటే ఇది మెడికల్ షాపులో ప్రిస్క్రిప్షన్, డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో మాత్రమే మందులు విక్రయిస్తాము, మందులు ఇస్తాము. కానీ ఇక్కడ ఆన్లైన్ ద్వారా ఏఐ ద్వారా ఈ స్లిప్ను ప్రిస్క్రిప్షన్ వాళ్ళు తయారు చేసి, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వారు ప్రిస్క్రిప్షన్ తయారు చేసి వాళ్ళు ఇస్తూ ఉన్నారు. అది చట్ట విరుద్ధం. వారికి ఎటువంటి చట్టబద్ధమైన వారికి ఎటువంటి అనుమతి లేదు, కానీ వాళ్ళు విక్రయిస్తున్నారు. అంటే కరోనా టైం నుంచి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ప్రజల పరిస్థితులను వారు అర్థం చేసుకుని వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో, వారందరూ కూడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కరోనా టైం నుంచి తీసుకొచ్చింది. అప్పటి నుంచి కూడా అదే ఇంప్లిమెంట్ అవుతుంది. కానీ దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. దాని ద్వారా మాకు నష్టం వాటిల్లుతుంది అనేది కూడా మెడికల్ షాప్ యజమానులు చెప్తున్నారు. దానిలో భాగంగానే రేపు దేశవ్యాప్తంగా దాదాపు 13 లక్షలకు పైగా మెడికల్ షాపులను కూడా క్లోజ్ కాబోతున్నాయి. కేవలం ఒక ఎమర్జెన్సీ, అంటే ఆసుపత్రులకు అనుబంధంగా ఉన్న మెడికల్ షాపులు మాత్రమే పనిచేయబోతున్నట్లు కూడా వారు చెప్తున్నారు. కానీ దీన్ని రద్దు చేయాలి, ఈ ఆన్లైన్ ద్వారా మాకు నష్టం వాటిల్లుతుంది. మరోవైపు ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వడం ద్వారా ఎక్స్పైరీ అయిన డేట్లను మార్కింగ్ చేసి మళ్ళీ వాటిపైన నూతన డేట్లు లిఖించి, అంటే దాంట్లో మెన్షన్ చేసి తక్కువకు విక్రయిస్తున్నారు. 20-25% తక్కువకు విక్రయించడం ద్వారా అందరూ కూడా ఆన్లైన్ వైపు మొగ్గు చూపుతున్నారు అనేది కూడా మెడికల్ షాప్ యజమానులు చెప్తూ ఉన్నారు. రైట్ శివ, థ్యాంక్ యూ.